భారతదేశంలో ప్రస్తుతం అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుండగా, ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పి భగవంతుని దర్శనం చేసుకున్నాక మోడీ హారతి ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రధాని వెంట ఉంటారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ తెలిపిన విషయం తెలిసిందే. ప్రాణ ప్రతిష్ఠకు ముందుగా జనవరి 16వ తేదీ నుంచి 6 రోజుల పాటు జరగనున్న పూజా కార్యక్రమాలను వ్యక్తిగత భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోడీ నిర్వహించాలనే విషయం మనకందరికీ తెలిసిందే. దాదాపు 121 మంది ఆచార్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సరయూ నదీ తీరంలో కలశ పూజ చేశారు. అనంతరం సరయూ నీటి కలశాల్లో రామమందిరానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఏటా శ్రీరామనవమి నాడు గర్భగుడిలోని రామ్లల్లా నుదుటిపై 6 నిమిషాల పాటు సూర్యతిలకం మెరిసేల కలకాలు, కటకాలు, అద్దాలను అమర్చిన విషయం తెలిసిందే. కిందలా ఉండగా అయోధ్య రామ మందిరానికి దేశంలోనే కాదు విదేశాల్లో నుంచి చాలామంది, అనేక వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు భారీగా విరాళాలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ప్రకటించారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.